రాజ్యలక్ష్మి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం ఈ వీడియోలో స్పైసీ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా 1/2 kg చికెన్ను తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ ఆయిల్, వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, మీ టేస్ట్కు తగినట్లుగా మిర్చి పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, మీ టేస్ట్కు తగినట్టుగా సాల్ట్, రెండు ఆనియన్స్ అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా. ఆనియన్స్ 2-3 వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మినిమం 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇంకా ఎక్కువ టైం మ్యారినేట్ చేసుకున్నా ఓకే, మినిమం 20 మినిట్స్ కంపల్సరీ మ్యారినేట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొన్ని హోల్ గరం మసాలా దినుసులు, ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కానీ టమాటా కానీ చికెన్ వేసి లిడ్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫస్ట్ 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కర్డ్ కానీ లెమన్ కానీ వేయలేదండి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసిన తర్వాత వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పెద్ద టమాటా, చిన్నవైతే 2, పెద్దవైతే 1 టమాటాని ఇలా 2 పీసెస్గా కట్ చేసి ఇలా కర్రీలో వేసి లిడ్ పెట్టి కర్రీని కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, టమాటా కుక్ అయిందండి. ఇప్పుడు పైన పీల్ తీసివేసి ఇలా టమాటాని కర్రీలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. పోపులో కూడా వేయొచ్చు, కానీ ఇలా టమాటాని వేయటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి, జ్యూసీగా. ఇప్పుడు కొన్ని గ్రీన్ చిల్లీస్, కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి ఒక 1-2 మినిట్స్ మంచిగా ఫ్రై చేద్దాం. మీరు టమాటాని అలా వేసి కర్రీ ప్రిపేర్ చేస్తేనే మీకు కర్రీ టేస్ట్ తెలుస్తుందండి, అంత అద్భుతంగా ఉంటుంది. మరి చూస్తున్నారు కదా, 27 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి.